హలో ఎవ్రీవన్. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి అంటే, మనం హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. హార్వెస్ట్ చేసిందంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా వోళ్ళకి టీ బ్రేక్. అండ్ అలాగే దీనికంటే ముందు వీడియోలో నేను ఒక హార్వెస్ట్ చేసే టైంలో ఫాలో అయ్యే టిప్ ఒకటి షేర్ చేశాను. మీ అందరికి కూడా ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుందంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ అలాగే చూసారు కదా కొడవలితో ఎంత స్పీడ్‌గా కోసేస్తున్నారో. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కింద నేలంతా కూడా డ్రై అయిపోయిందనమాట. మేము ఫాలో అయ్యేది ఇంకోటి ఏంటి అంటే, హార్వెస్ట్ చేసే ముందు కంపల్సరీ 15 డేస్ ముందు వాటర్ ఇవ్వడం అయితే ఆపేస్తాము. అండ్ ధాన్యం చూడండి ఒక 90% దాకా మనము ఎండిపోయిన తర్వాతే హార్వెస్ట్ అనేది మొదలుపెట్టాము. ఒక పక్క నుంచి ఆవొచ్చేసిందనమాట. ఫెన్సింగ్ దాటుకొని మరీ వచ్చింది. అండ్ మాకు హార్వెస్ట్ చేయడానికి 1½ డే పట్టిందనమాట. అండ్ నెక్స్ట్ డే హాఫ్ డే నుంచి మిషన్‌ని స్టార్ట్ చేసేసాము. దేవుణ్ణి మేమందరం కోరుకుంటున్నాము, దేవుడా వర్షం పడకూడదు అని. సడన్‌గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా కోసిన ఆ వరంతా కూడా తెచ్చి ఇలా తార్పన్ మీద వేసేస్తున్నారు. అండ్ తార్పన్ నుంచి మనం మిషన్‌లోకి వేస్తామన్నమాట. మిషన్‌లో వేయడం వల్ల మనకి ధాన్యం సపరేట్ అయిపోతుంది. అండ్ ధాన్యాన్ని మేము బ్యాగుల్లో ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాము అంటే, సడన్‌గా వర్షం పడినా మేము ఈజీగా తీసుకెళ్ళడానికి అవుతుంది ఇంటి వరకు. లేదు అంటే తార్పన్ అప్పటికప్పుడు కప్పేయడానికి ఉంటుందని చెప్పి మేము ఇలా బ్యాగ్స్‌లో వేసుకుంటున్నాము. బట్ ఒక్కసారి మనం కోసిన తర్వాత కంపల్సరీ ఎండబెట్టాలి ధాన్యాన్ని. ఎందుకంటే 1 ఇయర్ వరకు దాన్ని స్టోర్ చేస్తాము వాడకుండా. ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాపీ ఫార్మింగ్. థ్యాంక్ యూ.